వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మనం లాల్బాగ్ వచ్చున్నాం, మొత్తం చూపిస్తా లాల్బాగ్లోని. పదండి చూడండి, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. టికెట్ కుదరని జనాలు ఎట్లా వెయిట్ చేస్తున్నారు. ఎంట్రీ మాకు వచ్చేసి కెమెరాలో లేదని చెప్పున్నారు. మేము ఒక 15 minutes ఆర్గ్యుమెంట్ చేసేసి ఫైనల్గా ఎంటర్ అయిపోయాను కెమెరాతోని. కానీ కెమెరా తీయలేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పున్నారు కాబట్టి దానికని యూజ్ చేయట్లేదు కెమెరా. మనకు వచ్చేసి ఎంట్రీ ఫీజు వచ్చేసి 30 rupees అంతే. లాల్బాగ్ ఎంట్రీ ఫీజు 30 rupees. మనకి ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా ఉంది. ఈ చెట్టు వచ్చేసి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ చెట్టు కాండమే చూడండి ఎంత ఉందో. కాండం కాదు వచ్చేసి ఇది చూడండి. మన అరౌండ్ 2 ఇల్లులు మన ఉంది. ఇదే మనకి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ఇక్కడ మామూలుగా మనకి August 15 బొటానికల్ డే అంటే బాట్ని మనకు బాగా వచ్చు, అందుకే నోరు తిరగ రావట్లేదు నాకు. సరేనా, మనకి ఇక్కడైతే ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది. మనం బెంగళూరులో ఉంటాం. ఈసారి డెకరేషన్ ఉన్నప్పుడు వచ్చి ఖచ్చితంగా వీడియో చేద్దాము. చూడండి, మనం పైనాపిల్ తీసుకున్నాం. ఇది 40 రూపాయలు అంట. మంచి టాలెంటెడ్గా అయ్యి. ఇది వచ్చేసి మనకి లోటస్ పాండ్. చూడండి, లోటస్ పాండ్. చేపలు అయితే ఎన్ని ఉన్నాయి తెలుసాడా, చూపిస్తానికి చిన్న ఉన్నాయి. నాకు కనిపిస్తున్నాయి, కెమెరాలు కనిపిస్తాయి లేదు తెలీదు. కనిపిస్తున్నాయి చూడండి, చిన్న కనిపిస్తున్నాయి కదా. చూడండి ఎంత బాగుందో మనకి బొటానికల్ గార్డెన్. చూడండి ఆర్ట్ చూడండి మనకి ఎంత బాగా చేస్తున్నారు. చేప చూడండి, అది ఎండు చేప అందుకే అట్లా ఉంది. మరేం ఇది చేసుకోండి. చూడండి, ఇది తొండపీక. అది వచ్చేసి మనకు ముసలి క్రొకడైల్. ఏ టోరో తంబి నీతో మాట్లాడాలి. ఇట్టటి నెమలి నేను ఏడదులే. చూడండి పెద్ద అవలేగా ఉంది నెమలి. కామెడీ చేసేసారు పాపం నెమలిని. ఇంకైతే బుద్ధుడు ఉన్నాడు ఇక్కడ చూడండి. బాబు మనకి నమస్తే పెడుతుంది, మనం కూడా నమస్తే పెడదాం. నమస్తే. మీకు గద్ద గురించి ఒకటి చెప్తాను. గద్ద మనకి ఇప్పుడు మామూలుగా ఉంటుంది కదా, ఒక ఏజ్ వరకు ఉంటుంది. ఒక ఏజ్ తర్వాత దానికి రెక్కలన్నీ ఎక్కువ అయిపోయి బరువు అయిపోయి అది ఎగరడానికి కష్టమైపోతుంది. కానీ అది ఏం చేస్తుందంటే చాలా ఎత్తులోకి వెళ్ళేసి దాని రెక్కలను అదే పీకేసుకొని అట్లే మళ్ళీ కొత్త రెక్కలు ఉండి మళ్ళా రీస్టార్ట్ చేస్తుంది లైఫ్. మనం కూడా అట్లే ఎప్పుడైనా ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే మనం కూడా అట్లే తీసుకొని బాగా మనం ఎనర్జీ రీబూట్ చేసుకొని మళ్ళీ మనం ఏదైనా సరే మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి. చూడండి ఇది ఎట్లుంది. మనకు మామూలుగా ఇట్లాంటివి మనం జపాన్లో చూస్తాము, మన ఇండియాలో కూడా ఉంది ఒకటి ఇలాంటిది. ఇది వచ్చేసి కెంపెగౌడ లాల్బాగ్ టవర్. ఇక్కడ నుంచి మనకు చూడండి టౌన్ కనిపిస్తుంది. గద్దలు చూడండి, గద్దలు చూడండి. మనకి ఇదంతా ఒకటే స్టోను. టెంపుల్ ఉంది పైన మనకి టెంపుల్. ఇది చూడండి మనకి నీలగిరి ట్రీ అంట. ఇది పేరు వచ్చేసి నీలగిరి ట్రీ. 200 years అయిందంట. ఇది బాగుందా. ఈ ఉడతా పైకి పోతుంది నాకు రాకుండా. ఈరోజు మా కొలీగ్ బర్త్డే, సులోచన అనే అమ్మాయిది. హ్యాపీ బర్త్డే సులోచన అక్క. చూడండి నీకోసం ఈ పూలన్నీ. హ్యాపీ బర్త్డే టు యూ. సరే హ్యాపీ బర్త్డే చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే సులోచనమ్మా. అడుగుపా డిమాండ్స్. నా డిమాండ్స్ బర్త్డే విషయం చెప్పేసిన.
నాకు బర్త్డే పార్టీ కావాలా, ఒక 500 వేసి ఇక్కడే ఏదైనా బిర్యానీ తినేసి వస్తాము. అంటే మీరు ఒక్కరేనా ఉండేది ఇక్కడ? ఆనందం 1000 రూపాయలు వేసేయండి వేసేమ్మా, తొందరగా ఫోన్పే చేసి, ఫోన్పే గూగుల్ పే, పేటిఎం, ఎనీథింగ్ యూ కెన్ డూ, ఎనీథింగ్, నో ప్రాబ్లం. ఓకే, ఇది కొత్తగా బాగుంది చూసేకి. ఎందుందరా తిరిగి నాకు కాళ్ళు నచ్చాయి, గస్ వచ్చాను. 30 రూపాయలకు 300 ఎకరాలు చూపించినారు. 30 రూపాయలకు 300 ఎకరాలు చూపించాడు. కెమెరా అలో లేదంట, మెయిన్ అదే మనకి మైనస్ పాయింట్. డబ్బులు కడుతున్నా కూడా వెళ్ళేవాళ్ళు. కోపం వచ్చేసింది నాకు. ఎట్ట అనిపించింది అంటే ఎమోషనల్ డ్యామేజ్ అనిపించింది. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాం. అదే విషయం, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మనకి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, బాగా మీరు ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, పీస్.